ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయం కృషితో ఇండస్ట్రీకి వచ్చి కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న 71వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా విడుదలైన ఆయన లేటెస్ట్ ఫోటోషూట్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. బ్లాక్ టీషర్ట్, స్టైలిష్ గాగుల్స్ తో ఆయన చూపించిన ఎనర్జీ, గ్రేస్ చూసి చిరుకి వయస్సు పెరగటం లేదు, తగ్గుతోంది అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరోవైపు వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో వస్తోన్న మెగా 158 చిత్రం నుంచి బర్త్డే స్పెషల్ గా రానున్న టైటిల్ గ్లిమ్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక విప్లవం, ఒక ప్రభంజనం. సామాన్య కుటుంబంలో జన్మించి తన కష్టం, అంకిత భావం, అద్భుతమైన నటన, డాన్సులతో ఇండస్ట్రీలో ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి వారు ఇండస్ట్రీని ఏలుతున్న కాలంలో ఒక సామాన్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తనదైన స్టైల్, మాస్ అప్పీల్, బ్రేక్ డాన్స్లతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో మెగాస్టార్ గా నిలిచిపోయారు. సుమారు 4 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ కొత్త తరానికి ఆదర్శంగా నిలిచారు. ఈ నెల 22న చిరంజీవి 71వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుపుకోవటానికి సిద్ధమవుతున్నారు. ఈ పుట్టినరోజును మరింత స్పెషల్ చేసేందుకు ఆయన లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోషూట్ లో బ్లాక్ టీషర్ట్, స్టైలిష్ గాగల్స్ తో చిరంజీవి సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ అభిమానుల్ని ఆకట్టుకున్నారు. 71 ఏళ్ల వయసులోనూ చిరంజీవి ఎనర్జీ, గ్రేస్ చూసి అభిమానులు, సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఆయన లేటెస్ట్ ఫోటోలు చూస్తుంటే ఆయనకు వయసు పెరగటం లేదు, తగ్గుతోంది అని నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఎనర్జీ, డైనమిజం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న మెగా 158 చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక అదిరిపోయే బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. ఆగస్టు 22న సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ తో కూడిన గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇటీవల కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో చిరంజీవి లీక్ చేసిన సంగతి తెలిసిందే. పుట్టినరోజుకు టీజర్ ఉంటుందని చెప్తూనే టైటిల్ కి సంబంధించి కూడా ఆయన నోరు జారారు. టీజర్ చివర కదిరి అని వేశారు కదా అని తమన్ని అడగడంతో మెగా 158 టైటిల్ పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి కదిరి నరసింహుడు అనే టైటిల్ ఫిక్స్ చేసి ఉండొచ్చని సోషల్ మీడియా కోడైకొస్తోంది. ఏదేమైనా మరో 3 రోజుల్లో ఈ సక్సెస్ కి తెరపడనుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, అనస్వర రాజన్, నివేదా పెతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రాబోయే అప్డేట్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.